బుధబోధ ఎపిసోడ్ 4 శీర్షిక నిశ్శబ్దంగా పనిచేసే బాబా కృప. చాలామంది భక్తులు ఒక ప్రశ్న అడుగుతుంటారు, బాబా, మీరు నాకు కనిపించడం లేదు, మీరు నిజంగా నాతో ఉన్నారా? ఈ ప్రశ్న వెనుక బాధ ఉంటుంది, ఒంటరితనముంటుంది. కానీ ఒక సత్యం అక్కడే దాగి ఉంటుంది. ఒక భక్తుడు తీవ్ర కష్టంలో ఉన్నాడు. రోజూ ప్రార్థించాడు, కానీ ఏ సంకేతం కనిపించలేదు. రోజులు గడిచాయి, మనసు అలసిపోయింది. ఒకరోజు బాబా దగ్గర ఇలా అన్నాడు, బాబా, మీరు నిశ్శబ్దంగా ఉన్నారు, నా ప్రార్థన వినిపించటం లేదా? బాబా మౌనంగా చూశారు, చిరునవ్వు మాత్రమే. కొద్దిసేపటికి నెమ్మదిగా అన్నారు, నేను నిశ్శబ్దంగా ఉన్నానని, పనిచేయడం మానేశానని అనుకోకు. నువ్వు చూడని చోట నేను చూసుకుంటున్నాను. నువ్వు వినని సమయంలో నేను నీ దారి సరిచేస్తున్నాను. కాలం గడిచింది. భక్తుడి జీవితంలో చిన్న చిన్న మార్పులు మొదలయ్యాయి. అనుకోకుండా సహాయం, అవసరమైనప్పుడు పరిష్కారం, బాధ క్రమంగా తగ్గిపోవడం. అప్పుడే అతనికి అర్థమైంది, బాబా నిశ్శబ్దంగా ఉన్నారు, కానీ దూరంగా లేరు. బాబా బోధ ఇదే. నిశ్శబ్దం నిర్లక్ష్యం కాదు, కనిపించకపోవడం దూరం కాదు. బాబా కృప ఎక్కువగా మౌనంలోనే పనిచేస్తుంది. ఈ బుధబోధ మీ మనసుకు ఓదార్పు ఇచ్చితే ఇంకొక భక్తుడితో పంచుకోండి. బాబా కృప మాటల కన్నా మౌనంలో ఎక్కువ.